రైట్ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ రిట్ పిటిషన్లోని తుది ఫలితాలకు లోబడి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సమాధానం కూడా వినకుండా, ఇది చాలా సంక్లిష్టమైన విషయం కాబట్టి, వివాదాస్పదమైన న్యాయాంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ లోతుగా పరిశీలించాలి. తర్వాతనే ఏదైనా ఇందులో ప్రభుత్వం ముందుకు పోదలుచుకుంటే ఈ రిట్ పిటిషన్ పరిధికి లోబడి మాత్రమే ఉండాలా అని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు స్పష్టం చేసి వాయిదా వేసింది. కౌంటర్కు 2 వారాలు ఇస్తూ, అదేవిధంగా రిప్లై కౌంటర్ కూడా ఏదైనా ఉంటే ఇచ్చి 31/7/2026న దీన్ని కేసును లిస్టు చేయమని చెప్పింది హైకోర్టులో. మరోసారి ఇచ్చారు. ఈ మధ్యకాలంలోనే ఎందుకు ఈ తొందర వచ్చింది ప్రభుత్వానికని మేము ప్రశ్నిస్తున్నాం. 31/7/2026 వరకు ఆగలేరా? ఈ మధ్యలోనే ఇంత బలవంతంగా చిన్నకారు రైతులను ఎన్నో ఏళ్లుగా తమ భూమిని నమ్ముకుని తమ పిల్లలను చదివించుకుంటూ ఆ భూమిపైన ఆధారపడినటువంటి రైతులను బలవంతంగా వేసి వాళ్ళ భూములను బుల్డోజర్లతో దున్నేసి ఇది చేయడం అనేది ఇది రాజ్య దురహంకారం కదా అని చెప్తున్నాం. ఎందుకంటే పోలీసులు మీ చేతుల్లో ఉన్నారనే కదా ఇదంతా పేద సన్నకారు రైతులపైన ఇదంతా చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.